హుజూర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తల్లి వద్దు, తెలంగాణ తల్లి ముద్దు అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేలా ఉందని పలువురు నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించి ఉమెత్తిన లక్షణ ప్రజా ఉద్యమంలో ప్రజా పోరాట సందర్భంలో ఆనాడు 2007 నవంబర్ 15న ఈ ప్రాంత ప్రజల యొక్క అస్తిత్వాన్ని, సంస్కృతి సాంప్రదాయాలని, ఈ నేల యొక్క గొప్పతనాన్ని కీర్తించే విధంగా మేధావులతోని ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు మేధావులతోని, కవులతోని, కళాకారులతోని, ఉద్యమకారులతో చర్చించి మేధోమదనం చేసి ఏర్పాటు చేపట్టిన ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు ఉవ్వెత్తులు చేసిన ప్రజా ఉద్యమం మీద తుపాకీ ఎక్కువ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా నోటి నిండా జై తెలంగాణను కలగనటువంటి రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ అస్తిత్వం మీద విషయం పెట్టే ఒక ప్రయత్నం చేసి వల్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాస్త కాంగ్రెస్ విగ్రహంగా మార్చి కేసీఆర్ దీక్ష ఫలితంగా డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ ప్రకటన రోజునే దీక్ష విజయాస్ రోజునే ఈ యొక్క తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి విగ్రహంగా ప్రతిష్ఠించిన దాన్ని ఖండిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇవాళ ఈ యొక్క తెలంగాణ తల్లిని పాలాభిషేకం చేసి వారి యొక్క ఔన్నత్యాన్ని సూచించడం జరిగింది. తెలంగాణ ఆత్మ సౌధం ఈ నేల యొక్క ప్రతీక, ఈ నేల యొక్క గొప్పతనాన్ని అనేక సందర్భాలలో కవులు, కళాకారులు కీర్తించారు. 1950లో ఆ తెలంగాణ తల్లి అంచాల తల్లి అని ఆనాడు దాశరథి గారు కీర్తించిన సందర్భం. 1947లో రావిల వెంకటరామారావు గారు ఆ తెలంగాణ తల్లి నవని నందనోద్యమాల